టైం 5:05 అయింది. ప్రెజెంట్ నేను సీతంపేటలో ఉన్నాను. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి భోగాపురం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూసేద్దాం పదండి. హెచ్బీ కాలనీ క్రాస్ అయిపోతున్నాం. నెక్స్ట్ మనం అయితే ఇంకా వెంకోజీపాలెం వెళ్ళిపోతాం. అయితే ఇప్పుడు వెంకోజీపాలెం వచ్చేసాం. ఇక్కడ నుండి మనకి ఫుల్ హైవే. సో ఇక్కడ నుండి మన ట్రాఫిక్ ఎలా ఉందో ఏంటో చూడాలి. ప్రెజెంట్ అయితే మనం హనుమంతవాక్ సిగ్నల్ దగ్గర ఆగాము. సో మన సిగ్నల్ అయితే ఇచ్చారు, స్టార్ట్ అయిపోతాం పదండి. హనుమంతవాక్ అయితే దాటాం, కానీ మనకి ఇక్కడ విశాఖ వ్యాలీ స్కూల్ దగ్గర అయితే ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. అబ్బో ట్రాఫిక్ ఉన్నట్టే ఉంది. స్టార్ట్ అయిన 20 minutes కి మధురవాడ క్రికెట్ స్టేడియం దగ్గరికి అయితే వచ్చిందా చూడొచ్చు, మీకు ఫ్రంట్ లెఫ్ట్ కనిపిస్తుంది. ఇటుగా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. మనం అయితే ఇప్పుడు మధురవాడ డీమార్ట్ దగ్గరలో ఉన్నాము. బాబోయ్ చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వర్షంలో తడిచిపోతామా ఏంటి? అండ్ ఇక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ అయితే ఉంది. సో మనం అయితే ఇప్పుడు కొమ్మాద్ దగ్గరికి వచ్చేసాం. సో కొమ్మాద్ దగ్గర అయితే ట్రాఫిక్ బాగానే ఉంది. మనం స్టార్ట్ అయ్యి 1/2 hour అయితే అయిపోయింది. మనం ఇప్పుడే మారికవలసి దాటాము. కానీ ఏ మాటకి అన్నమాట, ఈ రోజు ఇండిపెండెన్స్ డే అవడం వల్ల రోడ్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఇక్కడైతే చినుకులు పెద్దగానే పడుతున్నాయి. రోడ్లు కూడా తడిసిపోయి చూడొచ్చు మీరు. రోడ్స్ చూడండి ఎలా క్రాస్ చేస్తున్నారు. ఎందుకు యూటర్న్ తీసుకోవచ్చు కదా. ఆనందపురం అయితే స్ట్రైట్ గా వెళ్ళాలి, అనకాపల్లి లెఫ్ట్. సో మనం అయితే ఆనందపురం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అయితే మనకి పూల మార్కెట్ చాలా ఫేమస్. ఇక్కడైతే పూలు కూడా చాలా తక్కువ దొరుకుతాయి. మనం ఆనందపురం కూడా క్రాస్ చేస్తాం. నెక్స్ట్ తగరపల్సే. సో తగరపల్సి నుండి మనకి ఇంకా ఎంతో దూరం ఉండదు. మనం స్టార్ట్ అయ్యి 40 minutes అవుతుంది. మనం అయితే తాళ్ళవలస అంటే మనం అన్నిటి కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో తగరపల్సి కూడా వచ్చేసాం మనం. తగరపల్సి 1 kilometer ఉంది. చూడండి సిగ్నల్ ఇవ్వకుండా ఎలా ఆపేస్తున్నాడో లెఫ్ట్కి. సో బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళిపోతే మనం నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోవచ్చు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే సీతంపేట నుండి స్టార్ట్ అయ్యి 1 hour అయితే అవుతుంది మొత్తంగా. ఇంకా చూసుకుంటే మీకు ATC టవర్ అయితే కనిపిస్తుంది కదా, ఇదంతా లోపలికి వెళ్ళే రూట్ ఇదంతా మీకు ఎయిర్పోర్ట్. సో అదే మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. టైం చూసుకుంటే 6:12 అయింది. మనం సీతంపేట నుండి ఇక్కడికి రీచ్ అవ్వడానికి జస్ట్ 1 hour 5 minutes అయితే పట్టింది. 6:11కి వచ్చేసాను. సో మనకి ఈరోజు ఇండిపెండెన్స్ డే వల్ల కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. ట్రాఫిక్ ఉన్న రోజుల్లో ఒక జస్ట్ 15-20 minutes అడిషనల్ ఉంటుంది. అకార్డింగ్గా ప్లాన్ చేసుకుని వచ్చేసాను.